దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎండ తీవ్రంగా ఉంది. ఎండ నేను కూడా ఎక్కువ సమయం తీసుకొని సమయం కంటే త్వరగానే ముగించాలని ఆశపడుతున్నాను. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన స్థానిక దైవ సేవకులకు, అలాగే అమ్మగారికి, వారి కుటుంబానికి హృదయపడుతున్న వందనాలండి. అలాగే కూడి వచ్చిన సంఘం అందరికీ మీకు కూడా లోకరక్షకుడైన యేసుప్రభు పరిశుద్ధ నామమున అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. వందనాలు కనపడాలి, వినపడాలి. వందనాలు కనపడాలి, వినపడాలి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, ఒకరినొకరు సన్మానించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చూపుతుంది. మరి మంచిది. మీ అందరికీ కూడా ఈస్టర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఈస్టర్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలో 49వ కీర్తన 8-9 వచనాలు. 49వ కీర్తన. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేమందరము సమాజముగా, సంఘముగా కూడి నీ నామాన్ని ఘనపరచడానికి, నీ నామాన్ని మహింపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా అయా 2025 సంవత్సరాల క్రితం తండ్రి ప్రభా సమాధిని గెలిచిన వాడివి, పునరుద్ధాన శక్తితో మరణపు ములులు గెలిచిన వాడివి, మా కొరకు సార్వత్రిక సంఘం కొరకు తండ్రి ప్రభా, మరలా మా కొరకు తండ్రి ప్రభా రాబోతున్న వాడివైన తండ్రి ప్రభా, నిత్య నివాసి అయిన వాడివి, తేజోమయుడివి, అత్యున్నత సింహాసనం పైన ఆశీనుమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన. నీ వాక్యము బండలను బద్దలు కొట్టు సుత్తు వంటిది నాయన. నీ వాక్యము అద్దం వంటిది నాయన. నీ వాక్యము చాకలవాని సబ్బు వంటిది నాయన. ఈ ఉదయకాల సమయంలో అయా చీకటిలో ఉన్న మా బ్రతుకులు వెలిగించడానికి ప్రభా నీ వాక్యపు వెలుగులు మా మీద ప్రసరింపచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీ వాక్యమే కదా మా బాధల్లో నెమ్మది కలగజేసి తండ్రి ప్రభా మాకు విడుదల ఇచ్చేది నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ పరలోక వాక్కు ప్రత్యక్షతలో ప్రభా మీరు మాకు అనుగ్రహించి నీ వాక్యం ద్వారా నాతో అందరితో మీరు మాట్లాడి బలపరిచి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ భక్తుడు రాస్తూ అంటున్నాడు 49వ కీర్తన 8వ వచనము, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవ్వడను లేడు. ఒక వ్యక్తి నిత్యము బ్రతుకున్నట్లు, దేవుని సన్నిధిలో జీవంతో బ్రతుకున్నట్లు వారి కొరకు ప్రాయశ్చిత్తం చేసేవారు ఎవ్వరూ లేరని భక్తుడు రాస్తున్నాడు. సృష్టి ఆరంభంలో దేవుడు భూమి ఆకాశమును సృజించిన తర్వాత దేవుని యొక్క పోలిక చొప్పున, దేవుని యొక్క స్వరూపమందు నివాస యోగ్యముగా భూమిని దేవుడు సృష్టించి దానిలో నివాసం ఉండినట్లు దేవుని పోలిక చొప్పున, దేవుని స్వరూపమందు దేవుడు నరుని సృజించాడు. మట్టి నుంచి దేవుడు నరుని సృజించి వాని నాసికారంధ్రంలో దేవుడు జీవవాయు ఊదగా నరుడు జీవాత్మాయడు. వాటికి సాటైన సహాయాన్ని తన పక్కడముకుల నుంచి తీసి వారిద్దరిని ఏకం చేసి వారిద్దరిని జత చేసి మీరిద్దరూ కలిసి ఈ భూమిని నింపండి, ఈ భూమిని ఏలండి అని చెప్పి దేవుడు ఏదేను తోటలో ఆదాముని అవ్వను పెట్టినట్టు మనం చూస్తాం. దేవుడు వారిని ఏదేను తోటలో పెట్టి దేవుడు ఒక ఆజ్ఞ వారికి జారీ చేశాడు. మీరు ఈ యొక్క తోటలో ఉన్న ప్రతి వృక్షపు పళ్ళు మాత్రం తినను, కానీ ఆ మధ్యలో ఉన్న వృక్షపు పళ్ళు మాత్రం మీరు తినకండి అని చెప్పేసి దేవుడు ఆజ్ఞను పెట్టాడు.
ఈ దేవుని చేత సృజించబడిన మనుషులు దేవుని యొక్క ఆజ్ఞను మీరి, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి, అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞ మీరి చేయకాడని కార్యం చేయటం వల్ల, చేయకాడని కార్యం అని అంటే వారు ఏం చేయలేదు, ఏం చేశారు? దేవుని ఆజ్ఞను మీరి, దేవుడు గీసిన గీరును దాటి, దేవుడు గీసిన కట్టడను దాటి వారు ముందుకు వచ్చి వారి సొంత ప్రయోజనం కొరకు, వారి శరీరేచ్ఛల కొరకు, వారి ఆలోచన నెరవేర్చుకోవడానికి దేవునికి వ్యతిరేకంగా వారు జీవించారు కనుక తద్వారా సంభవించిందే పాపము. పాపం ద్వారా వచ్చు జీతము మరణము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనుషుల మీద మరణము ఏలుబడి చేస్తుంటే, మనుషులందరికీ మరణము సంప్రాప్తి అవుతుంటే, పాపం ద్వారా వచ్చే మరణాన్ని దేవుడు జయించడానికి లోకరక్షకుడైన యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము కన్నికైన మరీ గర్భాన పరిశుద్ధుడిగా జన్మించి ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఆయన కల్వరి సిరిపైన, కల్వరి గిరిలో, గొల్గోతా కొండపైన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మానవాళికి పాప విమోచన కలిగజేసి ఈస్టర్ ఆదివారం రోజు తెల్లవారుజామున ఏ మరణం అయితే మనుషుల మీద ఏలుబడి చేస్తుందో, ఏ మరణం ద్వారా మనుషులు నశించిపోతున్నారో ఆ మరణం నుంచి మానవాళ్ళని విడిపించడానికి సాక్షాత్తు దైవ కుమారుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇదే ఈస్టర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు యందు విశ్వాసం ఉంచిన వారు, యేసు ప్రభువారు యందు రక్షించిన వారు, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి వారి యొక్క జీవితాంతము ఆయన విశ్వాసంతో వెంబడించేవారు కూడా వారిని యేసు ప్రభువారు ఎలాగైతే పునరుత్థాన శక్తితో లేపబడ్డారో, యేసు ప్రభువారు ఎలాగైతే పునరుత్థాన శక్తితో పరలోకానికి ఆరోహణమయ్యాడో, మనము కూడా దేవుని యొక్క పునరుత్థాన శక్తిని బట్టి ఒకానొక దినాన ఆయన్ని ఎదుర్కొంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే క్రైస్తవులకి ఏమి లేదు, క్రైస్తవులకి ఏమి లేదు, మరణం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతగా ఇంట్రడక్షన్ చెప్పడానికి ఏంటంటే మీకు అర్థం అవ్వాలని చెప్పాను. వాక్యం చెప్పుకుంటా వెళ్ళిపోవచ్చు, కానీ మీకు తెలియాలి ఈస్టర్ అంటే ఏంటి, యేసు ప్రభువారు వచ్చి ఏం చేశారని తెలిస్తే రెఫరెన్స్ వాక్యం చదివిస్తా ఉంటే మీకు కొంచెం అర్థం అవడం కోసం ఇదంతా ఉపోద్ఘాతంగా చెప్పాను. క్రైస్తవులకి ఏమి లేదు, మరణం లేదు. మరి మరణం లేదని మీరు అంటున్నారు పాస్టర్ గారు, మరి అందరూ చనిపోతున్నారు కంటే అది శారీరక మరణము. ఆత్మీయ మరణం ఒకటి ఉంది, అది రెండో మరణము. ఆ రెండో మరణం నుంచి నీవు తప్పించబడాలని నీ కొరకు, నా కొరకు, సర్వలోక మానవాళి కొరకు పరిశుద్ధులైన యేసు ప్రభువారు ఈ భూలోకంలో మన కొరకు ఆయన దిగి వచ్చి ఆయన పరిశుద్ధ త్యాగ బలియాగం ద్వారా పాపులైన మన జీవితాల్ని పరిమళ సువాసనగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం గలవాడు, చేయగలవాడు ఎవరినూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ అట్లు తీరక అట్లు ఉండవలసిందేనని ఇక్కడ భక్తులు రాస్తున్నారు. కానీ దాన్ని తీర్చిన వాడు ఒకడున్నాడు, దాన్ని తీర్చిన వాడి పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోకి నీవు ఒకవేళ మరణ భయంతో వెంటాడుతూ నీవు వచ్చావేమో, అనారోగ్య భయంతో నేను వెంటాడుతూ వచ్చావేమో, శత్రువుల భయంతో వెంటాడుతూ నీవు వచ్చావేమో, ఆనాడు మరణాన్ని జయించిన దేవుడు నీకు ఆశ్రయదుర్గముగా, నీకు తోడుగా ఉన్నాడు కనుక ఏ భయము నీ మీద ప్రభుత్వం చేయదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చనిపోతానేమో, మరణం నన్ను చంపేసిద్దేమో, మరణం నన్ను మింగివేసిద్దేమో అన్నాడు దావీదు. అంటాడు, నేను చావను, సజీవునయ్యి యెహోవా కార్యాలు వివరిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు, మనం ఎందుకు మరణాన్ని జయించకూడదు? నీకు ఈ భూమి మీద దేవుడు ఎంత ఆయుష్ కాలం అయితే నిర్ణయించాడో అంత ఆయుష్ కాలము నీవు ఈ భూమి మీద జీవించి దేవుని పని సంపూర్ణ చేసి దేవుని వద్దకు వెళ్ళాలి తప్ప
ఆకస్మికంగా నువ్వు మరణించడానికి వీల్లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ భక్తుడు రాస్తూ అన్నాడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ అట్లు తీరక ఉండవలసిందే. అందుకే యోగు భక్తుడు కూడా అన్నాడు, పాప సైతుల్లో నుండి పాప రైతులు పుట్టగలిగిన ఎంత మేలు. అట్లాగే ఎవడు పుట్టలేదని ఎవడు పుట్టనేరడు అని అంటున్నాడు. కానీ పుట్టాడు. ఆయనే జీవాధిపతి అయిన దేవుడు, ఆయనే సర్వసృష్టికి ఆధారభూతుడైన దేవుడు, ఆయనే దేవుని యొక్క కుమారుడు, ఆయనే యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పుట్టాడు 2025 సంవత్సరాల క్రితము నీ కొరకు, నా కొరకు, సర్వలోక మానవాళి కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన మృత్యుంజయుడే, తిరిగి లేచాడు. నేడు రేపు నీ కొరకు, నా కొరకు రాబోతున్నాడు గనక మనము ఆయన కొరకు సిద్ధపడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది ఇంకా సమాధుల్లోనే ఎదుగుతున్నారు, ఇంకా సమాధుల దగ్గరే వారు ఎదుగుతున్నారు. కానీ మన విశ్వాసం ఎక్కడ ఉండాలంటే ఆయనతో పాటు యుగాలు మనం జీవించాలి. ఆయనతో పాటు మనం యుగాలు ఆయన్ని స్తుతించే వారిగా ఉండాలి, ఆయనతో పాటు జీవించే వారిగా ఉండాలని ఆయన మరణాన్ని చేయించాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము యొక్క చాలము పురుషం మరణము గల బలము గలవానిని, అపవాది అవ్వను మోసం చేయడం ద్వారా పాపము వారిలో సంక్రమించి పాపం ద్వారా మరణము ఏలుబడి చేస్తుంది కనుక ఆ మరణాన్ని వెరగొట్టడానికి, ఆ మరణపు ముళ్ళును వెరగొట్టడానికి మనం ఎలాగైతే శరీర మాంసంలో రక్త మాంసం గలవారిగా పాల్గొని ఉన్నారు, దేవాతి దేవుడు కూడా రక్త మాంసం గలవాడిగా ఈ లోకంలో ఇప్పుడు మొదటి నుంచి ఒకసారి చదవమా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము యొక్క బలము గలవానిని, మరణము యొక్క బలము గలవానిని. ఏ మరణము మీ మీద ప్రభుత్వం చేయదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనారోగ్యము నిన్ను కృంగదీసి నేను మరణిస్తానేమో, నేను మరణమైపోతానేమో, నాకున్న పరిస్థితి వల్ల నేను మరణిస్తానేమో అని అనుకుంటావా? మరణము యొక్క బలము నుంచి, అనగా అపవాది నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ మీద ఏర్పాటు చేసిన ప్రతి మరణపు ఆత్మ యేసు సర్వశక్తి నామములో ఆ కాడి విరిగిపోవును గాక. నీకు దేవుడు ఏదైతే ఈ భూమి మీద ఆయుష్ను అనుగ్రహించాడో ఆ ఆయుష్ నువ్వు సంపూర్ణంగా జీవించి దేవుని కార్యాలు వివరించుదు గాక. దేవుని నామానికి మహిమ కలుగును. చదువమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణము భయము చేత దాస్యమునకు లోపైన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడైన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనిషికి మొట్టమొదటి భయము మరణం. మనిషికి మొట్టమొదటి భయము మరణం. మనము గడిచిన దినాల్లో మనం చూసాం మరణ భయం ఎలా ఉంటుందో. గడిచిన దినాల్లో 2 సంవత్సరాలు మనం చూసాం మరణ భయం ఎలా ఉంటుందో అనేది. మరణం మారు మోగిపోయింది. అయినా దేవుని యొక్క కృప చొప్పున దేవుడు మరణం యొక్క బలము నుంచి అపవాదిని నశింపచేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చి
మరణం నుంచి మనల్ని విమోచించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మనం పరిశుద్ధ గ్రంథంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12-13 వచనాలు. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని, అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మానవాళి కొరకు మృతి నొంది ఆయన సజీవుడై తిరిగి లేచాడని దేవుని వాక్యము ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఏల చెప్పుచున్నారు. కొంతమంది అంటారు మృతుల పునరుద్ధానం లేదు, ఏమీ లేదు, చచ్చిపోయినోడు ఏ గాలో, ఏ దూలో, ఏ కుక్కో, ఏ నక్కో, ఏ పందో ఏదో అయి పుడతాడు అని అంటారు. ఒకవేళ నిజంగా నాకు తెలియగలుగుతాను, నాకు వయసు దాదాపు 40 సంవత్సరాల వయసు. కుక్కో, నక్కకో, పందిగాను పుడితే పందులు అంతరించిపోతున్నాయి, కుక్కలు అంతరించిపోతున్నాయి, జంతు జాతులన్నీ అంతరించిపోతున్నాయి. నిజంగా మనిషి చనిపోయిన తర్వాత ఏ కుక్కగానో, నక్కగానో, పందిగానో పుడితే మరి ఆ జాతులు ఎక్కువగా సంచారం చేయాలి కదా. మా చిన్నప్పుడు పిచ్చుకలు ఉండే, ఇప్పుడు అప్పుడు పిచ్చుకు కూడా కనపడలేదు. మనిషికి ఉన్నది ఒక్కటే, ఒక జన్మ. ఈ భూమి మీద మనిషి ఒకసారి పుట్టి మరణించిన తర్వాత మరొక జన్మ మనిషికి ఉండదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. మృతుల పునరుద్ధానము ఉందని దేవుని యొక్క వాక్యం చూపుతుంటే కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఏల ప్రకటించుచున్నారు. చదువు మాకు చదువుకుంటాం. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు కదా. మరి ఆయన లేపబడ్డాడని మనందరం హ్యాపీ ఈస్టర్ చేసుకుంటున్నాము. ఆయన లేపబడి ఉండడానికి సజీవ సాక్ష్యం ఏంటంటే యెరూషలేములో ఉన్న ఆయన సమాధి, గొల్గోతా కొండకి దిగువనున్న ఆయన సమాధి, అరిమత యేసేపు తొలిపించుకున్న కొత్త సమాధి ఇప్పటి వరకు కూడా ఖాళీగానే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకంలో ఎంతో మంది నేను వారం రోజుల్లో లెగుస్తాను, నేను నెల రోజుల్లో లెగుస్తాను, నేను మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి నేను లెగుస్తానని చాలా మంది సజీవ సమాధి అయ్యారు. కానీ యేసు ప్రభువారు దేవుని యొక్క లేఖనం నెరవేర్చడానికి వచ్చిన లోకరక్షకుడు గనక ఆయన చెప్పినట్టు జరిగింది. ఆయన చెప్పాడు, చేశాడు. రేపో మాపో వస్తానంటున్నాడు, రేపో మాపో వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చినప్పుడు ప్రతి నేత్రము కూడా ఆయన చూసి రొమ్ము కొట్టుకుని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన దేవుని సంగమా, ఈ దినమే రక్షణ దినము. ఈ దినమే దేవుడు నీకు ఇచ్చిన అవకాశము. ఇంకా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదేమో, దేవునిలో నీవు రక్షణని కొనసాగించట్లేదేమో, ఇంకా లోకంలో పాపంలో నీవు జీవిస్తున్నామేమో. ఆయన వచ్చుచున్నవాడు త్వరగా రాబోతున్నాడు గనక ఆయన ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితమే సమాధిని జయించాడు. ఇంకా మనము సమాధుల్లో ఆయన ఎదగడానికి వీల్లేదు. ఆయన ఎక్కడ ఎదగాలంటే ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన ఎప్పుడు నా కొరకు వస్తాడా, నేను వధువు సంఘంగా నేను ఎలా సిద్ధపడాలి, నేను ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి, నేను ఎలా సిద్ధపరచుకొని నేను నా కుటుంబము నా సంఘము దేవుని సన్నిధిలోకి దేవునితో పాటు కలిసి ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నేను ఎలా పాల్గొనాలనే సిద్ధపాటు నీకు ఉండాలి తప్పితే కానీ ఇంకా సమాధుల్లో ఆయన్ని వెతికే వారిగా ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే. అంటే దేవుని యొక్క వాక్యము వ్యర్థమని అక్కడ భక్తుడు రాస్తున్నాడు. పరిశుద్ధులైన పౌలు చెబుతున్నాడు. ఇదంతా చెప్పి అందుకే పరిశుద్ధులైన పౌలు అంటాడు, ఈ యొక్క దేవుని సువార్త కాక వేరే పరలోకం నుండి దూతైనను ఎవడైనా వచ్చి చెప్పిన ఎడలా మీరు నమ్మకండి. ఈ సువార్త కాక అపోస్తులు ప్రవక్తలు అనే క్రీస్తు పునాది మీద కట్టబడింది కాక మరొకటి ఏది కూడా కట్టబడకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
21 కాడ నుంచి చదువమ్మా. 21 కాడ నుంచి చదువు. మనం సమయం లేదు. మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక మనుషుని ద్వారానే పునరుద్ధానం కలిగిన మొదటి ఆదాము ద్వారా లోకమంతటికి మరణం ఎలాగైతే సంప్రాప్తి కలిగిందో కడపటి ఆదామైన యేసు ప్రభు వారి ద్వారా ముతుల పునరుద్ధానం కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఆయన్ని విశ్వసిస్తే, నీవు ఆయన యందు నమ్మిక ఉంచితే, నీ విశ్వాస యాత్ర ఆయన వైపు చూస్తూ నీవు కొనసాగిస్తే నీవు కూడా ముతుల పునరుద్ధానమందు లేపబడి సజీవుడైన నీ రాజుని ఎదుర్కొంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవమ్మా. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతకబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదామునందు ఎలాగైతే అందరూ మృతి పెట్టబడి పాతి పెట్టబడ్డారో, మృతి నుండి పాతి పెట్టబడ్డారో, అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ సజీవులై లేపబడతారు. సజీవులే కదా ఆయన స్తుతిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు. ప్రతి వాడును తమ తమ వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. మనందరికీ ప్రథమ ఫలముగా క్రీస్తు యేసు ప్రభు వారు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక చదువమ్మా. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారంటే ఎవరు? ఆయన వారంటే లోకం కాదు. నీవు నేనే. ఆయన యందు నమ్మిక ఉంచిన నీవు నేనే. ఆయన రక్తంలో కడగబడ్డా నీవు నేనే. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ అనగా దేవుని పిల్లలకు అధికారం కలదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నేనే లేపబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకమంతా లేపబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకము తీర్పు కొరకు సిద్ధపడి చదువమ్మా. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించినప్పుడు ఆయనతో పాటు మనము యుగాలు పరిపాలన చేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు జరుపుకోవాలి? మనం ఇష్టం. ఎందుకు జరుపుకోవాలి? మన తాతో, మన ముత్తాతో, లేకపోతే మన తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోయారని వెళ్ళిపోయి సమాధి శుభ్రంగా బతుకున్నప్పుడు నిన్న శుక్రవారం రోజున అమ్మ ఇదిగో నీ కుమారుడు, అమ్మ ఇదిగో నీ శిష్యులతో చెప్తుంటారు కదా యేసుప్రభు వారు, అయ్యా ఇదిగో నీ తల్లి అని. దాంట్లో బతుకున్నప్పుడు ఒక ముద్ద పెట్టరు. చనిపోయిన తర్వాత పెద్ద ప్లేటు వెనకాల జ్ఞాపకార్థం రాపించి పెద్ద ప్లేట్, స్ట్రాంగ్గా ఉండే ప్లేటు ఒకటి పెడతారు. పెద్ద ఫ్లెక్సీ వేయించి పెద్ద ఫోటో పెడతారు. ఏం పెడతారు? పెద్ద ఫోటో పెట్టి ఆత్మీయ వీడుకోలు మా అమ్మగారికి అంటారు, మా నాన్నగారికి ఆత్మీయ వీడుకోలు అని అంటారు. ఈ భూమి మీద మనిషి బ్రతికుండగానే ఏదైనా చేయగలిగితే ఈ భూమి మీద చేయాలి. చచ్చిపోయిన తర్వాత ఏం చేసినా సరే దెయ్యానికి చేసినట్టు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనిషికి చేసినట్టు కాదు. ఈ భూమి మీద మనిషి బ్రతికుండగానే మనిషికి చేస్తే మనిషికి చేసినట్టు. అందుకే దేవుని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిపాదిస్తానంటారు. వాని క్రియలు అంటే మనుషులకి చేసే క్రియలు, మనం నడిచే నడక. మనిషి చనిపోయిన తర్వాత ఏది చేసినా సరే అది పుణ్యకారం, ధర్మకార్యం అయ్యిందైతే పరిశుద్ధులైన పౌరులు కానీ, అపోస్తులైన పౌరులు కానీ వాళ్ళందరూ జరిగించేవారు. అది వాక్యానికి విరుద్ధము. ఇది ఆత్మీయ సత్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పునరుద్ధానము అంటే లేపబడుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పునరుద్ధానం అంటే లేపబడుట. రెజరెక్షన్ ఇంగ్లీష్లో రెజరెక్షన్ అంటారు. పునరుద్ధానం అంటే లేపబడుట. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం దినం రోజున ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి నీకున్న ప్రతి విధమైన బలహీనత యేసు సర్వశక్తి గల నామంలో తొలగిపోవును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా ఆయన మన రోగములను వహించుకొనెను, ఆయన మన బలహీనతను భరించుకొనెను, ఆయన
ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు వ్యాధిని అనుభవించాడు, మన కొరకు మన మీదకి రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన సమాధిలో పెట్టబడి, సమాధిలో ఆయన కుళ్ళిపోలేదు కానీ సజీవుడిగా తిరిగి లెగిశాడు. నిన్ను కూడా ఒకానొక దినాన ఆయన లేపబోతున్నాడు. మనకంటే ముందుగా మృతి పొందిన వారు కడపూర మోగగానే మనకంటే ముందుగా మృతి నొందిన వారు మొదట లేస్తారు. సజీవులమైన మనము ఆయన్ని మనం ఎదుర్కొంటాం. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనందరము ఆయనతో పాటు ఉండి ఆయన నామాన్ని మగనపరుస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అర్థమైందా? ఏంటంటే ఏంటి? అర్థమైందా? అర్థమైన ఒకసారి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన ఈస్టర్ ఏంటన్నది మనం తెలుసుకోవాలి. శరీర ఇచ్ఛను నెరవేర్చుకోవడానికి యేసుప్రభువు ఈ లోకానికి రాలేదు, కానీ మనల్ని ఆయనతో పాటు జీవింపజేయడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక మనము వధువు సంఘంగా సిద్ధపడి ఆయన ఎదుర్కొనే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.